టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం దసరాలో అప్పుడే 7వ రోజుకి వచ్చేసాం. 7వ రోజు అసలు చాలా అమూల్యమైందండి. మనం గత ఎన్నో దశాబ్దాలుగా మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో సప్తమి వచ్చేసరికి ఓన్లీ సరస్వతీదేవికి చేసేవాళ్ళం, మూలా నక్షత్రం అని. అలాగే మనం బాసర వెళ్ళిపోతాం సరస్వతీదేవికి, అందరూ కూడా అలా ఉండేది. కానీ ఈసారి తగులు మిగుళ్ళు వచ్చినాయి. అందుకని మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం ఏం చేసామంటే మహాచండీ అమ్మవారిని 2024లో పెట్టాం. ఈ సంవత్సరం 2025లో కాత్యాయనిని పెట్టాం. ఇప్పుడు పూజలు తగులు మిగుళ్ళు వచ్చినాయి కూడా అడ్జస్ట్ చేయాలి. ఈసారి దసరా 11 రోజులు అండి. ఇదివరకు ఏంటి 9 రోజులు నవరాత్రులు అనేవాడు, ఇప్పుడు 10 రాత్రులు అనమాట. 11వ రోజు మనకి ఈ యొక్క విజయదశమి. కాబట్టి మహాచండీ అమ్మవారి రూపంలో మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని అలంకరిస్తాం. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అసలు ఆ చండుణ్ణి, ఆ మహిషాసురుని వీళ్ళందరినీ తరుముకుంటూ వెళ్ళిందనమాట. ఎక్కడి నుంచి వాళ్ళ బిల్డప్లు ఇచ్చారో లేదో ప్రగల్భాలు చెప్తారు కదా, ఏమని ఇలాగానే మేము అంత గొప్పవాళ్ళం అని. బెజవాడ కనకదుర్గమ్మ కళ్ళు తెరిచేంతవరకే తరిమేసరికి అక్కడ బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద నుంచి మైసూరు వెళ్ళిపోయి ఉంటాడు. చాముండి హిల్స్కి వెళ్ళిపోతే అక్కడ వేసేసింది అమ్మవారు. వేసేసిన చోటే మహిషాసురుడు బొమ్మ కూడా, విగ్రహం కూడా పెట్టారు. ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి మన బెజవాడ కనకదుర్గమ్మ కోనేరు ఉండేది కడిగారు. ఏమండి అంబుబాచి కామాఖ్యలో నీళ్ళు ఎర్రగా ఉంటాయండి అని ఇప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా. ఆ ఎర్ర నీళ్ళు మన బెజవాడ కనకదుర్గమ్మ నుంచే వెళ్ళాయి. మన బెజవాడ కనకదుర్గమ్మ కోనేరు నీళ్ళు కాస్త రెడ్డిష్గా ఉండేది, ఎందుకంటే అది కడిగింది కాబట్టి. అది మొన్నటి దాకా ఉండేది. మేము చిన్నపిల్లలప్పుడు మేము చక్కగా మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారు, మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళంతా హయాంలో ఈ డెవలప్మెంట్ చేయాలి కాబట్టి చక్కగా అవన్నీ బిల్డింగ్లు అది కోనేరు మూసేయడం జరిగింది. కాబట్టి ఆ అమ్మవారిని మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని చాముండి హిల్స్లో మన చండీ అమ్మవారి కదా, ఓం నమశ్చండికాయ నమః అంటాం. మరి దుర్గా సప్తశతి అన్న చండీ సప్తశతి ఒకటే. చండీ హోమాలు చేసి పెట్టంటారంటే బిల్డప్లు ఇస్తారు వీళ్ళంతా. 1 లక్ష పట్టరా 2 లక్షలు పట్టరా అని. చండీ సప్తశతి 700 పుస్తకాలు శ్లోకాలు కరెక్ట్గా చదవలేరు వాళ్ళు. మీకు అసలు బుద్ధి లేదు, మీరు వెళ్ళి వాళ్ళని అడుగుతారు పంతులని. మీరు చదువుకొని అది డైలీ చదువుతుంటే ప్రాక్టీస్ వస్తుంది. అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి చదివితే ఏమొస్తుంది. అలా ఈ అమ్మవారిని, చండీ అమ్మవారిని మనం గొళ్ళు గోపురాలకు వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉండి అమ్మవారికి అలంకారం చేసుకోండి చక్కగా. మన బెజవాడ కనకదుర్గంలో ఎలా గుళ్ళో ఎలా చేస్తున్నాం అలా చెప్తున్నాం. నెక్స్ట్ ఇకపోతే 7వ రోజు కాబట్టి నవదుర్గా సాంప్రదాయంలో అలంపురం జోగులాంబ తల్లి దేవస్థానంలో కాళరాత్రి అమ్మవారి అలంకారం చేస్తాం. అలాగే మరి 7వ రోజున ధూమావతి అమ్మవారి అలంకారము దశమహావిద్యా సాంప్రదాయంలో చేస్తాం. ఇక చాముండా అమ్మవారిని రూపంలో సప్తమాతృకా సాంప్రదాయంలో చేస్తాం. ఇన్ని సాంప్రదాయాలు చెప్తున్నాం. ఎవరికి నచ్చిన సాంప్రదాయంలో వాళ్ళ దుర్గాదేవిని అలంకరించుకోవచ్చు. ఇక పాయసాన్నాలు, పులిహారలు, దద్దోజనాలు ఇలాంటివన్నీ నైవేద్యాలు మీకు తెలిసిందే. పళ్ళు, అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, కలవ పళ్ళు ఇలాంటివన్నీ, సంతరాలు పెట్టండి. పువ్వులు దొరికే పువ్వులు సీజన్లు, సన్నజాజి, చామంతి ఇలాంటివన్నీ పెట్టండి. అంతేగాని మటన్, చికెన్లు ఇలాంటివి పెట్టకూడదు. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. శుభమస్తు.